తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల మండలం పాండురంగాపురంలో తుఫాను కారణంగా నేలకొరిగిన పొలాలను మంత్రి గొట్టుపాటి రవికుమార్, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో ముంపుకు గురైన వరి పొలాల అంచనాలు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్థానిక రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నుంచి నేను ఎమ్మెల్యే గారు, అట్లానే బాపట్ల ఎమ్మెల్యే గారు, మన పార్సారథి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరు తిరిగాము. ముఖ్యంగా వ్యవసాయ భూములు దాదాపు ఇది రెండోసారి పంట వేసుకున్నాం అన్నారు. చాలా చోట్ల ఆల్రెడీ ఒకసారి పంట వేస్తే పోయింది, మళ్ళీ పంట వేశారు. 20 రోజులు 4 రోజులు అయింది, మళ్ళీ పోయింది. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు రైతులు, చాలా దెబ్బతిన్నారు. సముద్ర తీరానికి వెళ్ళాము, అక్కడ కూడా చాలా కోతకు గురైంది. చాలా మంది మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు. 10 రోజుల నుంచి పనులు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. వాళ్ళతో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా న్యాయం చేసేదానికి చేస్తాం. ఇట్లాంటి పంట నష్టం రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తిరిగి వెళ్ళాడు. ఆల్రెడీ ఏరియల్ సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు. చాలా చోట్ల ఆగి ప్రజలను పలకరించి వెళ్ళాడు. దాని మీద ఎక్కడైతే పంట దెబ్బతిందో అవన్నింటిని కూడా ఎన్యూమరేషన్ చేసి రాసి తొందరలోనే పంట నష్టం జరిగిన రైతులందరూ కూడా న్యాయం చేసేదానికి ప్రభుత్వం అన్ని చేనేతలు కానీ, వ్యవసాయదారులు కానీ, మత్స్యకారులు కానీ, అలాగే ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ దెబ్బతిన్నారో, ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గంలో నష్టం జరిగిందో అవన్నీ కూడా మంత్రి గొట్టిపాటి రవి గారికి, పొలుసు పార్సారథి గారికి, అలాగే రాత్రి లోకేష్ బాబు గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, అందరికీ చీరాల నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టాన్ని నివేదించడం జరిగింది. ఖచ్చితంగా రేపో మాపో మన అధికారులందరూ కూడా రాత్రల్లా కష్టపడ్డారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికైతే నష్టపరిహారాన్ని ఏ రకంగా ఇవ్వాలి, ఏం జరిగింది, ఇవన్నీ కూడా మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మొత్తం యావత్ ప్రజానికానికి మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా బేమడోలు పోలీస్ స్టేషన్లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక మానస స్కూల్ విద్యార్థులకు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనా బాషా స్టేషన్ నిర్వహణ, స్టేషన్లోని పలు విభాగాలు విద్యార్థులకు చూపిస్తూ వాటి పనితీరును వివరించారు. ఈ మేరకు లాకప్ గదులు, నేరాల గురించి వివరించారు. కేసు నమోదు, ఎఫ్ఐఆర్ గురించి, కంప్యూటర్ విభాగం, ఆయుధాలు పనితీరును చూపించారు. పోలీస్ దుస్తుల రకాలు, వారి ర్యాంకులు, చిహ్నాల గురించి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నెంబర్లు, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల, ఫోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బేమడోలు మానస స్కూల్ విద్యార్థులు బేమడోలు పోలీస్ స్టేషన్, అదేవిధంగా సర్కిల్ ఆఫీస్ని విజిట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న హైరార్కీ ఏ విధంగా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఎవరెవరు పనిచేస్తారు, ఇక్కడ వివిధ విభాగాల గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి సోషల్ మీడియా గురించి, ఫోక్సో చట్టం గురించి, బయట జరుగుతున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, సెట్ కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా పిల్లలతో ఒక ప్రాక్టీస్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ ఉన్న వెపన్స్, పిస్టల్ ఏదైతే ఉంటాయో డైనమిక్ పిస్టల్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
బ్రహ్మంగారి మఠంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నూతన మఠాధిపతి ఎంపికపై ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగలేదని వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపకులు పాలెపు శ్రీనివాసులు ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ధర్మ సంస్థాపనార్థం ఏర్పడిన ధార్మిక పరిషత్ ధర్మాన్ని కాపాడటంలో నిర్లక్ష్యం వహించి తీవ్రమైన తప్పిదాలకు దారులు తెరిచేలా సమావేశాన్ని నిర్వహించారన్నారని దుయ్యబడ్డారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కానుకలు ఎరవేసి ఎన్నికల మాదిరిగా జరిగిన ఈ సమావేశాన్ని రద్దు చేసి నూతన మఠాధిపతిగా గోవిందస్వామిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠముకు మఠాధిపతులుగా 50 సంవత్సరాలు సుదీర్ఘకాలము బాధ్యతలు వ్యవహరించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు రాసినటువంటి వీలునామాలో గురు నిర్ణయం ప్రకారం నన్ను నామినేట్ చేశారు. యుగయుగాల తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో పితృవాక్య పరిపాలన ఇప్పటికీ సవరించబడని వాస్తవం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సప్త ఋషులు మునీశ్వరులు తల్లిదండ్రి గురువు దైవం అన్నారు. అంతటి మహోన్నతమైన స్థానము ఇచ్చినవి మన భారతీయ సమాజం సనాతన హైందవ ధర్మం తల్లిదండ్రులకు. గురుస్థాన ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మీ ముందు నా యొక్క అర్హతలను తమరి పరిశీలన కొరకు నివేదించి ఉన్నాను. నేను పుట్టినప్పుడే 11/7/2007 విశ్వకర్మ జ్యోతి మాసపత్రికలో మఠమునకు వారసుడు జన్మజాతరీత్య యోగ్యత ఉన్న బాలుడు జన్మించాడనే ఆనాడే ప్రకటన చేశారు. ఆనాటి మఠం ఆస్థాన సిద్ధాంతి పండితులు కందుకూరి శ్రీ గోవిందేశ్వర శర్మ గారు మా తాతగారు గతంలోనే మా నాన్నగారికి 2వ పెళ్లి జాతకం ఉన్నదని వారి సంతానమే మఠాధిపతి అవుతారని చెప్పారు, రాశారు. పూర్వపు మఠాధిపతులు నామినేషన్. పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి 5వ కొడుకునైన నన్ను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధంతో తదుపరి మఠాధిపతిగా నియామకం చేసి 1/10/2010 ధార్మిక పరిషత్తుకు నామినేషన్ లెటర్ పంపారు. తదుపరి మఠాధిపతిగా వారి తదనంతరం అమలు చేయమని కోరారు. నా మొదటి 4 కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో కానీ లేనందున పరిపాలన అర్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నా 5వ కొడుకు శ్రీ గోవిందస్వామి చక్కగా హిందూ మత సంప్రదాయాలలోను వేదాంత శాస్త్రంలోను ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సంప్రదాయ పరిజ్ఞానం నిమిత్తము నా వద్ద సరైన శిక్షణ పొందుతున్నందున నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో అనంతరం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠముకు నా ఉత్తరాధికారిగా మఠాధిపతిగా నామినేట్ చేస్తున్నానని ఇలా శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వీలునామా రాశారు. మన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శిష్య బృందం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో జరిగింది. ఈ ప్రక్రియకి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారం. ఆ తీర్పు ఆధారంగా శిష్యుల యొక్క చేసినటువంటి నిర్ణయం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయవలసి ఉండగా అక్కడ శిష్యుల అభిప్రాయాలు అని ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అక్కడ జరిగినటువంటి ఈ ప్రక్రియలో శిష్యులను గుర్తించమని, శిష్యులను ఏ విధంగా గుర్తిస్తారు, అదే సాంప్రదాయంకి చెందినటువంటి మఠాధిపతులను ఏ విధంగా గుర్తిస్తారని ధార్మిక పరిషత్ ప్రకటన ఇచ్చిన వెమ్మటే గురుపత్ని గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ధార్మిక పరిషత్ నియామకం చేసినటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారు కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మఠం సంబంధికులతోటి, మఠం ఆధ్వర్యులతోటి, మఠం పండిట్స్ తోటి ఏ విధమైన సమావేశం ఏర్పాటు చేయకుండా విధి విధానాలు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేయకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. అలా క్యూ లైన్లలో ఆధార్ కార్డు లేని వాళ్ళని వెళ్ళిపోమన్నారు. అలా కొందరు వెళ్ళిపోయారు. అలానే కొందరు వారు తీసుకొచ్చినటువంటి అప్లికేషన్లని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు. ఇవి మాకు ఇచ్చిపోవాలి అని. అలానే ఈ ప్రక్రియలో వెరీ క్లియర్గా చట్టంలో శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే పాల్గొనవలసి ఉండగా మఠాధిపతి ఆశావాహులు కూడా కొందరు ఊరు తిరిగి ఇదేదో ఎంపిక ప్రక్రియలాగా అయ్యలారా అమ్మలారా వచ్చి మాకు ఓట్లు వేయండి, మీ మద్దతు మాకు ఇవ్వండి, మీ గ్రామం అంతా మాకు మద్దతు ఇవ్వండి అని జరగడము. అలానే కొందరు ఎవరి తరఫున డబ్బులు పంచారో కూడా తెలియదు. అలా డబ్బులు పంచడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. అన్ని అర్హతలు కలిగినటువంటి గోవింద స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేయడానికి ధార్మిక పరిషత్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 262 విద్యుత్ పోల్స్ పడిపోవడం జరిగిందని, వాటిని స్థానంలో కొత్త విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 113 చెట్లు పడిపోవడంతో వెంటనే వాటిని తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పచ్చూరు వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు రక్షించారని తెలిపారు. అద్దంకి ప్రాంతంలో వాటర్ మ్యాన్స్ మోటార్ ఆన్ చేస్తుండగా నీటి ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోవడంతో వెంటనే పోలీసులు, మత్స్యకారులు, గ్రామస్తుల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని తెలిపారు. మోంథా సైక్లోన్ ల్యాండ్ఫాల్ అయిన తర్వాత రోజు చాలా క్రిటికల్ ఉంది. ఎందుకంటే చాలా వర్షపాతం మనకు నైట్ అంతా అయింది. ముఖ్యంగా పైన చిలకలూరుపేట ఆ ఏరియాలో పడిన వర్షం 6 గంటల్లోనే 170 మిల్లీమీటర్ వర్షపాతం రావడం వలన ఆ నీళ్ళంతా పర్చూరు వాగుకి వచ్చి, పర్చూరు వాగు మన కెపాసిటీ 5,500 క్యూసెక్స్ మాత్రమే అయితే 9,000 క్యూసెక్స్ రావడంతో ఆ మొత్తం నీళ్లు పొంగి ప్రవహిస్తూ పర్చూరు గ్రామం, ముప్పుటూరు గ్రామం చుట్టూరు వస్తూ ఉండగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి టైంకి మనం అక్కడ చేరి ఒక 15 మంది చర్చిలో ప్రార్థన చేస్తున్న వారిని రెస్క్యూ చేయటం జరిగింది. అట్లే అదే గ్రామం నుంచి దూరం నీళ్ళు చుట్టూరు ఉండటం వలన అక్కడ ఒక యువకుడిని రెస్క్యూ చేయటం జరిగింది. అద్దంకిలో గుండ్లకమ్మ రివర్ పైనుంచి నల్లమల అడవులు, అటువైపు నంద్యాల, అక్కడ పడిన వర్షం, ప్రకాశం జిల్లాలో పడిన వర్షం నుంచి అతి ఎక్కువ నీళ్లు, అలాగే పల్నాడులో పడిన నీళ్లు అక్కడ రావడం వలన అక్కడ కూడా మన 5గురు చిక్కిపోతే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్ఎఫ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, స్థానిక గ్రామస్తులు అందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది. జిల్లాలో ఒక్కటి కూడా హ్యూమన్ లాస్ అనేది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఒక ఆదేశాలు, సూచనలు, గైడెన్స్ ప్రకారం మనమందరూ కూడా పనిచేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ వాగు నుంచి తర్వాత డ్రైన్కి వచ్చి అవి సముద్రానికి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకు లేకుండా అవన్నీ కూడా క్లియర్గా పెడతా ఉన్నాము. ఎక్కడికక్కడ జేసీబీస్ని పెట్టి ఆ పెద్ద వర్షం నుంచి వచ్చిన నీళ్ళంతా సముద్రానికి క్లీన్గా అయ్యేటట్టు చూస్తూ ఉన్నాం. నైట్కి రేపు మధ్యాహ్నంకి అలా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే పంట పొలాలు మనకు వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంటను కూడా కాపాడేందుకు అగ్రికల్చర్ అధికారులంతా కూడా దాన్ని క్లియరింగ్ పనిలో ఉన్నాము. గ్రామాల్లో నిలబడినటువంటి నీళ్లు, పట్టణంలో నిలబడినటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేశాం. ఎలక్ట్రిసిటీ మనకు సబ్స్టేషన్ 98 ఉంటే అందులో 57 మనము దించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హెవీ విండ్స్, గేల్స్ ఉండడం వలన అందులో అన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్గా రిస్టోర్ చేశాము. దాదాపు 262 పోల్స్ మనకు డ్యామేజ్ అయితే ఆ రిస్టోరేషన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. 113 చెట్లు పడిపోతే 113 చెట్లు కూడా పొద్దున కాదు నైట్కేనే మనము క్లియర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ రోజువారీ పనులు, డే టు డే బిజినెస్ నార్మల్సీకి రావడానికి ఇంకా 24 అవర్స్ బహుశా మనకు చాలు. దాని తర్వాత సైమల్టేనియస్గా క్రాప్ డ్యామేజ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అదనపు బియ్యము, ఫిషర్మెన్కి, వీవర్స్కి ఇచ్చినటువంటిది, అన్ని రకాల సహాయ చర్యల్ని కూడా వేగవంతంగా జిల్లాలో చేస్తామని తమరందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మోంతా తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న భీమవరం, నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా అల్లవరం గ్రామంలోని రైతు వీరరాఘవులు మాట్లాడుతూ గత వారం రోజులుగా తుఫాను కారణంగా తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా పొలాల్లో నడుములోతు నీరు నిలిచిపోవడం ద్వారా ఇప్పుడిప్పుడే మొలకలు రావాల్సిన పరిస్థితిలో అవి నీటిలో నానిపోవడం వల్ల భవిష్యత్తులో చేలలో గింజలు తయారయ్యే అవకాశం లేదన్నారు. అదేవిధంగా వీరవాసరం మండలం తోలేరు గ్రామం వద్ద పంట పొలాలు పూర్తిగా నేల
కొరిగిన కారణంగా ఎకరానికి 28,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అదంతా సర్వనాశనం అయిందని స్థానిక రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు మాట్లాడుతూ వేలాది ఎకరాల్లో పంట నేట మునిగిందని, అదేవిధంగా వేలాది ఎకరాల్లో చేలు నేలమట్టం అయ్యాయని, జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రభుత్వం సహాయ చర్యల ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూసినప్పటికీ ప్రకృతి విలయతాండవం వల్ల పంట నష్టం అయ్యిందని ప్రభుత్వం తక్షణమే స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిహారం అందించాలని కోరారు. నిన్న ఈరోజు చేసినటువంటి గాలి కారణంగా ఈ మెందా తుఫాను వచ్చిన తర్వాత మాకు వ్యవసాయాలు పూర్తిగా నష్టపోవడం జరిగిందండి. ఇది ఈనుక దశలో ఉందన్నమాట అండి. ఇప్పుడు పొలం దుప్పు ఈనుక దశలో ఉంది. ఈనుక దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నీటిలో మునిగిపోతే ఇంకా ఈనే అవకాశం ఉండదండి. ఈయన కూడా పొల్లు అయిపోతుంది అనమాట. ఈ విధంగా రైతులకి చాలా నష్టం జరిగిందండి. కొన్ని ఈనేసిన పొలాలు అయితే మెరక ఉన్న వాళ్ళు ఉన్నాయి. ఈనేసినవి ఏమైందంటే గాలికి ఏమైందంటే నేల పడిపోయినాయి. అవి కోయటానికి కూడా ఇప్పుడు చాలా కష్టం ఉంది. అవి మొక్కలు కూడా గింజలో మొలకెత్తేసి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయనం చేయలేమో ఎలా ఉన్నాయి, ఈయనం చేయలేమో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా రైతులకి అందరికీ కూడా చాలా నష్టం జరిగింది మా ప్రాంతంలో. దయచేసి ఇది ఇప్పుడు భీమవరం నుంచి బృందం వచ్చారు, రైతు కార్యాచరణ సమితి మా సభ్యులందరూ వచ్చారు. కాబట్టి మరి ప్రభుత్వం ఆదుకుని మరి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందిస్తే బాగుంటుందని చెప్పి రైతు కార్యాచరణ సమితి తరఫున నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఉండి మండలంలో తుఫాను కారణంగా నేల కొరిగిన వరి చేలను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, కలెక్టర్ నాగరాణి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ ముందస్తు అప్రమత్తత వల్ల ప్రాణ పశు నష్టం నివారించగలిగాం. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడి. బాపట్ల జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పాదసారథి పర్యటన. పునరావాస కేంద్రాలు సందర్శించి సౌకర్యాలపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.